నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. బాగున్నారండి? గుర్తున్నానా? నన్ను పద్మిని అంటారు. రెడ్ ఛానల్. రెడ్ టీవీ సార్ మనది. రెడ్ టీవీ. రెడ్ గుర్తున్నాం కదా? గుర్తున్నాం. ఉగాదికి ముందు వచ్చారు ఆయన. మీరు కమెంట్లు పెట్టకండి, ఆయన రారు. ఉగాది ముందు ప్రొడిక్షన్స్ ఇచ్చేసి చాలా ఇయర్ కనుక్కున్నారా? చాలా ఇచ్చేసాం కదా. సంవత్సరానికి సరిపడి ఇచ్చినట్టు ఇచ్చాం. నేను అదే అనుకున్నా, మళ్ళీ నెక్స్ట్ ఉగాదికి వస్తారేమో. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, చాలా బాగున్నాను. ఎలా జరుగుతుంది జర్నీ? హ్యాపీ, చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఉగాదికి ఊరెళ్ళడం జరిగింది. ఒక ఇద్దరు ఉగాది పురస్కారాల సందర్భంగా భగవంతుని బాధ్యతను పెంచడం కోసం చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీలు అప్పచెప్పడం జరిగింది. చిన్న చిన్న చిరు సత్కారాలు. సత్కారం ఖచ్చితంగా బాధ్యతను పెంచుతుంది. సత్కారాలను అందుకున్నారు. కంగ్రాచులేషన్స్. చూసాను నేను. రైట్. రేపు పౌర్ణమి, మంగళవారం పౌర్ణిమ. చాలా చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ తో వస్తున్నటువంటి రోజు. ఖచ్చితంగా చిత్తా నక్షత్రం ఉంటుంది కాబట్టి, ఇది చైత్రమాసం అవుతుంది కాబట్టి మంగళవారం రావటం, చిత్తా నక్షత్రం ఉండటము, పౌర్ణమి ఉండటము ఖచ్చితంగా యోగవంతమైనటువంటి రోజు. మరి రేపటి రోజున ఎలా వినియోగించుకోవచ్చు? రేపు మహా చైత్రిగా పిలువబడేటటువంటి చైత్ర పౌర్ణిమ. ఒక్కసారి చెప్పండి సార్. చాలా అంటే అరుదుగా వచ్చేటువంటి కాస్మిక్ నక్షత్రాల్లో కాస్మిక్ ఎనర్జీస్ తో మనం చేసి, అంటే మన జీవితం అంతా కూడా చాలా సంపాదించేయాలి అని తాపత్రయపడుతూ ఉంటాం. డబ్బు ఎంతున్నా అది మనకి సాటిస్ఫాక్షన్ కానీ లేకపోతే జీవితానికి అభ్యున్నతిని కానీ ఇవ్వదు. నేను ధనవంతుడు గొప్పవాడు కాదు, ఆరోగ్యవంతుడు గొప్పవాడు. 100%. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకని ఈ జర్నీలో సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత నేను నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్స్ అంతా కూడా హెల్త్కి సంబంధించి, కాస్మిక్ ఎనర్జీస్కి సంబంధించి. ఎనర్జీ ఎవరి దగ్గర అయితే బాగుందో వాడు డబ్బును సంపాదించగలుగుతాడు. డబ్బు ఎనర్జీని సంపాదించలేదు, డబ్బు ఎనర్జీని క్రియేట్ చేయలేదు, కానీ ఎనర్జీ డబ్బును తయారు చేయగలదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. నో, ఎనర్జీ మేక్స్ సో మెనీ థింగ్స్, ఆల్సో మనీ. మార్చారా? అంతే కదమ్మా. బట్ మనీ విల్ డెఫినెట్లీ నాట్ మేక్ అవర్ హెల్త్. అంటే సన్మార్గంలో ఖచ్చితంగా మనీ అయితే నడిపించలేదు హెల్త్ ని, అంతేనా? అంతే. కాస్మిక్ ఎనర్జీ బాగుంటే, అంటే పౌర్ణమి గురించి మాట్లాడినప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, యూనివర్స్ లో ఆ చైత్ర మాసానికి సంబంధించినటువంటి ఎనర్జీ, ఆ చిత్తా నక్షత్రం కుజుడికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంది. అంటే యూనివర్స్ అంతా కూడా ఎంప్టీనెస్ అంటే ఏమీ లేనితనం కాదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి మనం అందరం కూడా రిసీవర్స్ గా మారాలి. దానికి మనకి పౌర్ణమిని ఉపయోగించుకొని సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి అభ్యంగన స్నానాలు అవి చేసి సాత్వికాహారాన్ని తీసుకుంటూ దైవ చింతనలో గడపడం ద్వారా, ధ్యానాలు, ఈవినింగ్ ఫుల్ మూన్ టైంలో మెడిటేషన్ చేయడం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీని ఒడిసి పట్టుకుని దాచుకొని డెఫినెట్లీ జీవితాన్ని అభ్యున్నత వైపు నడిపించుకోవడానికి ఖచ్చితంగా. చిత్తా నక్షత్రం అంటేనే చాలా సెటిల్డ్ గా మధ్యలో ఉండేటటువంటి నక్షత్రం, చాలా సెటిల్డ్ గా ఉండేటటువంటి నక్షత్రము అని మనందరికీ తెలిసిందే. చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రం. ఎంత పవర్ఫుల్ కాకపోతే శ్రీపాద శ్రీవల్లభులు ఆ నక్షత్రంలో జన్మం తీసుకుంటారు, ఫస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ దత్తాత్రేయ. సో మరి అంత పవర్ఫుల్ నక్షత్రం పౌర్ణమి నాడు ఉంటే అది చైత్ర మాసం అవుతుంది. చిత్త నక్షత్రంతో కూడి పౌర్ణమి వస్తుంది కాబట్టి సాయంత్రం పూట, అంటే రాత్రి మెడిటేషన్ చేయాలి అని అంటారు. ప్రత్యేకించి ఎలా చేయాలో, లేకపోతే ఒకసారి నాకు చేసి చూపించి లైవ్ లో ఇస్తే చక్కగా మనం లైవ్ ఇచ్చి డెఫినెట్ గా ఈ చైత్ర మాసంలో అంటే మనందరం కాస్మిక్ ఎనర్జీ కోసమే పోరాడుతున్నాం అమ్మా. కాస్మిక్ 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 అంటే అలా కాకుండా వేరే వేరే పదాలు వాడుతున్నాం.
చాంటింగ్స్ అని లేకపోతే ఇంకో పూజలని వాటి గురించి వీటి గురించి మాట్లాడతాం. కానీ ఇక్కడ పర్టికులర్గా పౌర్ణమి తిథిని ఉపయోగించుకుని ఈ చైత్ర మాసంలో సూర్యుడు ఇప్పుడు 100% ఎనర్జెటిక్గా ఉన్నారు. అవును. చాలా అంటే ఆయనకి మేషం వచ్చాం. వచ్చేస్తాను 100% ఉన్నారు. నేను అందుకనే ఈ చైత్ర మాసాన్ని ప్లాన్ చేసుకుని రేపు 27వ తారీఖు కాశీ వెళ్తున్నాను. వెరీ గుడ్. లోలార్క కుండంలో ఈ కాన్సన్ట్రేటెడ్ కాస్మిక్ ఎనర్జీ నిండిపోయింది. ఓకే. ప్రత్యేకించి ఇప్పుడు ఎక్కువ ఉంటుందా? ఈ చైత్ర మాసం అక్కడే ఉంటుంది. ఉమ్, మనకి 12 ఉమ్, ద్వాదశాదిత్యుల టెంపుల్స్ ఉన్నాయి. ఉమ్. 12 ఇప్పుడు ఈ చైత్ర మాసంలో ఆయన లోలార్క కుండంలో ఉన్నాడు. ఉమ్. కాస్మిక్ ఎనర్జీ అలా దిగుతూనే ఉంటుంది. ఉమ్. వెళ్ళిన వాళ్ళకి వెళ్ళినంత, తెచ్చుకున్న వాళ్ళకి తెచ్చుకున్నంత. అంటే ఈ చైత్ర మాసంలో మేషరాశికి సంబంధించి ఉమ్. ఇప్పటి వరకు ఉమ్. మనం ఎక్కడ మాట్లాడలేదు. మాట్లాడేసేయండి. ఏమిటి ఆగారు? మేషరాశిలో pause ఇచ్చారు. ఉన్నటువంటి అశ్వని భరణి కృతిక నక్షత్రం వాళ్ళు ఆ. వారణాసి వెళ్ళి ఆ. లోలార్క కుండంలో స్నానం ఆచరించడం ద్వారా ఉమ్. మనం ప్రారంభం ఏం తెచ్చుకున్నాం? ఉమ్. పుణ్యమో పాపమో తెచ్చుకున్నాం. కర్మ ఏదో ఇబ్బంది ఉంది. పడుతున్నాం అవును, కదా. అవును. ఆ లోలార్క కుండంలో స్నానం ఆచరించడం ద్వారా ప్రారంభ కర్మల్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంది. బాబా బాబా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇదే అవకాశం ఉంది మనకి? చైత్రమాసం అంతా ఇప్పుడు చైత్రమాసం ఎప్పుడు అయిపోతుంది? ఇప్పుడు పౌర్ణమి రేపు, ఆ. ఇంకో 15 రోజులు ఉంది. ఇంకో 15 రోజులు. బహుళపక్షం. నేను రీసెంట్ గా దాని గురించి రీసెర్చ్ చేయడం ఇప్పుడు అర్జెంట్ గా నేను మొన్నే వచ్చాను మన ఛానల్కి, ఇవాళ వచ్చాను. ఇంకో 2-3 రోజుల్లో మళ్ళీ వెళ్ళిపోతున్నాను. కారణం అదే. నాకు అంటే ఆ రీసెర్చ్ లో ఇప్పుడు ఆయన మేష సంక్రమలో ఉన్నాడు. మేషం నుంచి వృషంలోకి వెళ్ళిపోతారు మళ్ళీ. అంటే లోలార్క కుండం నుంచి ఆయన ఇంకో కుండానికి మారిపోతారు. ప్రతి నెల మారిపోతుంటారు. అప్పుడు మరి వృషభ రాశి వాళ్ళకి ఆ కుండం, ఆ పర్టికులర్ ఆ సంబంధించిన కుండంలో అక్కడికి వెళ్ళడం ద్వారా మనకి సంబంధించినటువంటి, అంటే మనం ఎవరు గ్రహాంతర వాసులు. నాది అశ్వని గ్రహం నుంచి నేను ఇక్కడ ఈ భూమి మీద ఇన్కార్నేషన్ తీసుకున్నాను. నాకు అక్కడ నుంచి సిగ్నల్స్ ప్రాపర్ గా రాకపోవడం వల్ల నేను ఇక్కడ ఫెయిల్యూర్స్ చూస్తున్నాను. గైడెన్స్ లేదు, అందుకని దెబ్బతింటున్నాను. అందుకని ఆ గైడెన్స్ కోసం ఆ చాంటింగ్స్ చేయడం ద్వారా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పరిపక్వం చేసుకోవటానికి ప్రకృతి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. దాన్ని మనం అందిపుచ్చుకోవటం మన చేతుల్లో ఉన్నటువంటి విషయం. అద్భుతం. సో అలా అని వెళ్తున్నారు. మరి మీకు కూడా ఏదైనా అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్లే ప్రయత్నం చేయండి. 15 రోజులు దయచేసి లేట్ అయినందుకు ఏమనుకోవద్దు. మిగతావి అంటే ఇప్పుడు చెప్పేసుకోవచ్చు. వరుసగా మీకు ఒక్కొక్క రాశి వారు ఏ కుండాలు స్నానం చేయడంలో మనం స్టార్ట్ చేసేద్దాం. షూర్ షూర్. 12 రాశుల గురించి కూడా చెప్తాం. 12 నెలలు వస్తాయి కాబట్టి అద్భుతం సార్. డెఫినెట్ గా వినియోగించుకోవాలి. రైట్. అయితే ఇప్పుడు మరి వెళ్ళలేమండి, ఇప్పుడైతే వెళ్ళే పరిస్థితి ఉండదు. ఒకవేళ నెక్స్ట్ ఇయర్, ఆబ్వియస్ గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే టైంకి మేషరాశిలోనే ఉంటాడు సూర్యుడు కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా వినియోగించుకోవచ్చు కదా. నెక్స్ట్ ఇయర్ కూడా వినియోగించుకోవచ్చు. ఎందుకు వెళ్ళలేము? మనసుంటే మార్గం ఉంది కదా. ఇప్పుడు ఈ పౌర్ణమికి నువ్వు అర్జెంట్ గా పొద్దుటి నుంచి ఫోన్లు కొడుతూ అర్జెంట్ గా తీసుకొచ్చి కూర్చోబెట్టావు. అసలు మనం పౌర్ణమి గురించి మాట్లాడాలి, ఈ పౌర్ణమిని వినియోగించుకుందాం. వెళ్ళలేదు బాధ లేదు. ఒక అందుకే కదా ఇత్తడి బకెట్ లేకపోతే రాగి బకెట్ తీసుకోండి. ఉన్నాయా? కనీసం చెంబన్న. బకెట్ అంటే ఏ సైజ్ లో? కొంచెం ఒక 10-15 లీటర్ల నీళ్లు పట్టేది. ఆ లోలార్క కుండాన్ని, కాశీలో ఉన్నటువంటి లోలార్క కుండాన్ని మన ఇళ్లలోకి తెచ్చుకుందాం. మనం గంగే యమునే చైవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు వచ్చేసింది కదా. స్వామి వారికి సంకల్పించుకుందాం. స్వామి ఇప్పుడు విక్రమాదిత్య గారు లేట్ గా చెప్పారు, అందుకని కాశీకి రాలేకపోతున్నాం. ఆ లోలార్క కుండంలో ఏదైతే కాస్మిక్ ఎనర్జీ ఉందో దాన్ని ఇక్కడికి పంపించు స్వామి అని దండం పెట్టుకుని మన ఇంట్లో ఆ బకెట్లు, అంటే ప్లాస్టిక్ కాకుండా చూసుకుని ఒక మెటల్ బకెట్ ఏదో ఒకటి, లేని పక్షంలో చెంబైనా పర్వాలేదు, కాపర్ చెంబు చేతితో పట్టుకుని గంగే యమునే చైవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు లోలార్క ఆదిత్య ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఒక 2 ఎర్రటి అక్షింతలు, కుంకుమ, పసుపు కలిపితే అది లోలార్క కుండంలో ఏదైతే స్వామివారి ఉదకం ఉందో, జలం ఉందో అది అవుతుంది. తర్వాత దానిని మనం బకెట్లో, మనం స్నానం చేసే బకెట్లో వేసుకుని అభ్యంగన స్నానం చేస్తే ఈ పౌర్ణిమ మనకి ఈ రకంగా ఉపయోగపడుతుంది. అద్భుతమైనటువంటి ప్రత్యామ్నాయం. ఇది పొద్దున్నే చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం తులసి దళాలు కానీ లేకపోతే త్రిదళం మారేడు దళాలు కానీ వేస్తే అవి ఇంకా శక్తివంతంగా అవుతున్నాయి ఆ జలం. అది ఈ 15 రోజులు ఈ చైత్రమాసం అంతా కూడా నైట్స్ చేసి పక్కన పెట్టేయండి. అంటే ఎలా? ఈ రోజు ముందు రోజు రాత్రి చేసేసి నెక్స్ట్ డే ఉదయాన్ని అట్లా మనం స్నానానికి వినియోగించుకోవాలి. ఆ చెంబులో నీళ్లు ఇలాగే సంకల్పం ఏదైతే ఉందో అది అనేసుకుని పక్కన పెట్టేసుకోండి. మన దగ్గర అవకాశం ఉంది, గులాబీ పూలు వేసుకోవచ్చు, వట్టి వేళ్ళు వేయొచ్చు. దాంట్లో అవన్నీ కూడా ఔషధాయి జలం అవుతుంది. ఆ లోలార్క కుండంలో లోలార్క ఆదిత్యుడు ఏదైతే శక్తిని ఉంచాడో ఆ శక్తి అంతా కూడా అక్కడికి
ఫుల్ ఆఫ్ ఎనర్జీ కదా. Right. అది అక్కడ లోలార్కు కుండంతో పాటు మనకు కూడా ఒక పార్ట్ వస్తుంది. Right. మన బకెట్ లో ఉన్నటువంటి నీళ్ళు ఎనర్జైజ్ అవుతున్నాయి. Right. వాటితో ప్రస్తుతానికి ఈ సంవత్సరం ఎలా చేద్దాం, వచ్చే సంవత్సరం లోలార్కు కుండంలో స్నానం చేద్దాం. తప్పకుండా మంచి ప్రత్యామ్నాయం. చాలా అద్భుతంగా ఆలోచించారు. చాలా బ్యూటిఫుల్ సార్. అయితే ఇక ఇంకొక ప్రశ్న, కుజుడి పరిపాలనలో ఉన్నాం ఇప్పుడు, క్రోధినామ సంవత్సరం కాబట్టి, అలాగే కుజుడు రాజయ్య ఉన్నాడు కాబట్టి కుజుడి పరిపాలనలో ఉన్నాము. ఈసారి ప్రత్యేకించి మంగళవారమే వస్తోంది కాబట్టి మొదటి పౌర్ణమి ఈ సంవత్సరంలోనే. సో కుజ అనుగ్రహం కోసం ఖచ్చితంగా ఆయన అనుగ్రహం కావాలి, అటు అప్పులు తీరిపోవాలన్నా, శత్రుత్వం లేకుండా ఉంటే రకరకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయనకి, చాలా పెళ్లి ఉన్నాయి, చాలా. పిల్లలు ఎన్నున్నాయో. అన్ని ఆయనకే. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అన్నిటికంటే ముఖ్యం, ముందు తన కోపమే తన శత్రువు. కోపం కంట్రోల్లో ఉంటే చాలా వరకు సమస్యలు సాల్వ్ అయిపోతాయి. కాబట్టి మరి ఏం చేయమంటారు కుజానుగ్రహం కోసం? అదేనమ్మా, అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం కోపాన్ని పెంచేస్తుంది. అంటే కోపం లేకుండా ఉండాలి అంటే ఉండాలి. ఆ, భారతదేశాన్ని కానీ లేకపోతే మన వ్యవస్థని కానీ పాడు చేస్తున్నటువంటి దుష్కార్యక్రమాలు జరుగుతున్న చోట కోపాన్ని తెచ్చుకోమని మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. కోపాన్ని నటించమన్నారు. తెచ్చుకోవడం మీన్స్ నటించడం, నటించి సన్మార్గంలో పెట్టడం కోసం, Correct. దారి తప్పుతున్నటువంటి వ్యవస్థని దారిలో పెట్టడం కోసం ఈ క్రోధినామ సంవత్సరం మనందరికీ కోపాలు అవసరమే. నాకెందుకులే అని కాదు, నాకు అవసరం. ఎందుకంటే నేను అంటే నా దేశం, Right. నేను ఒక్కడనే కాదు, నాతో పాటు అందరూ బాగుండాలి. కాబట్టి కోపాన్ని ప్రదర్శించండి, నటించండి, లోపల తీసుకొద్దు. తన కోపం తన శత్రువు కాబట్టి కోపం తెచ్చుకుందాం, నటిద్దాం. చెడుని ప్రారద్రోలడానికి కుజుడు విక్రమకారకుడు, సైన్యాధికారి. మన భారతదేశాన్ని సస్యశ్యామలం చేయడానికి, సన్మార్గంలో పెట్టడానికి అక్కడ బాలరాముడు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసుకుని మనకు రామరాజ్య పరిపాలన తీసుకురావడానికి సిద్ధమై ఉన్నాడు. అందుకని ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ జరుగుతుంది, అందరం కూడా సంఘటితమై కోపాన్ని ప్రదర్శిద్దాం, చెడుని పారిపోయేలా చేద్దాం. తప్పకుండా. అది పోవాలంటే మనం ఏం చేయాలంటే ఆ. కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన విశేషంగా చేయాలి. Right. అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన, Hmm. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. Right. తప్పకుండా. కందులు Hmm. ఈ సంవత్సరం అంతా కందులు విరివిగా వాడదాం. Hmm. అదే నానబెట్టినటువంటి కందుల్ని Hmm. ఉడకబెట్టకుండా ఆవిరి పట్టడం ద్వారా, వాటిని స్వీకరించడం ద్వారా మన శరీరంలో కుజుడు యొక్క ధాతువు, కుజ ధాతువు పెరిగి మనకి ఆ కుజుడు వల్ల వచ్చేటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయి. ఆవిరి పట్టడం అంటే ఏంటి? ఇడ్లీ పాత్రలో కింద వాటర్ వేసి ఆ గిన్నెల్లో నానబెట్టినటువంటి కందులు ఉంచడం ద్వారా, అంటే ఉడకబెడితే ఎక్కువ సమయం తీసుకుంటది, ప్లస్ అందులో ఉన్న పోషకాలు పోతాయి. ఆవిరి పట్టడం ద్వారా త్వరగా ఉడుకుతాయి, ప్లస్ పోషకాలన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఇడ్లీలానే వేసేసుకోవచ్చు, అంతే. దాన్ని స్వీకరించచ్చా? తినడానికే. ఇప్పుడు మనకి మన శరీరంలో కుజుడు యొక్క ధాతువు తక్కువగా ఉంది, అందుకని వివాహం అవడంలో కానీ, సంతానం కలగడం కానీ ఇబ్బందులు ఫేస్ చేస్తాం. అలాగే కుజుడిని శక్తివంతం చేసుకోవడానికి, పెళ్ళిళ్ళు అవ్వడానికి మనం సిటప్స్, గుంజిళ్ళు తీయటం చెప్పాం. సేమ్ ఈ సంవత్సరం అంతా కూడా విశేషంగా ఆర్థిక బాధల నుంచి బయటపడడానికి, అలాగే కళ్యాణాల విషయంలో మెరుగైనటువంటి సంబంధాలు తెచ్చుకోవడానికి కందులు మీరు మా కందులు విరివిగా వాడుతూ, గుంజిళ్ళు తీస్తూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే, ఆయన రాజయ్య ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మన జీవితాల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం ఆయన ఇచ్చేస్తారు. బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ సమస్య గురించి ప్రత్యేకించి, వివాహం గురించి, అలాగే పిల్లల గురించి మొన్న దీనికి సంబంధించి ఒకసారి నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మాట్లాడుకుందాం సార్. తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. సూర్యోస్